పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి 6 భవనాలకు సంబంధించినటువంటి వాటిపైన మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో భారీ జరిమానా విధించడం జరిగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి అరుణశ్రీ దీనికి సంబంధించి ఎన్టీపీసీ సంస్థకు సంబంధించిన టీటీఎస్లో 6 అంతస్తులో నిర్మిస్తున్నటువంటి 6 చోట్ల 6 అంతస్తులో నిర్మిస్తున్నటువంటి భవనాలకు ఇలాంటి అనుమతులు లేకపోవడంతో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారం 99,28 లక్షల రూపాయల భారీ జరిమానాను విధించడం జరిగింది. దీనికి సంబంధించి మార్చి 19వ తేదీన ఎన్టీపీసీ సంస్థకు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో భారీ జరిమానా అయితే విధించినట్లుగా అరుణశ్రీ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సిరి ఫంక్షన్ హాల్లో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొగ్గు బావులకు సంబంధించిన సింగరేణి విస్తరించి ఉన్నటువంటి 11 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని 11 డివిజన్లలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పెండింగ్ సమస్యల గురించి కూడా తీవ్రంగా చర్చించడం జరిగింది. ఈ అనంతరం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం 2 సంఘాలు కూడా కార్మికుల హక్కులను కారలాస్తున్నాయి. సింగరేణి సంస్థ కూడా వారికి వంతాస్ పాడుతుందంటూ కూడా ఆరోపించారు. వెంటనే బీఆర్ఎస్ పాలనలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో అనేక హామీలు కూడా నెరవేర్చినటువంటి గంత కూడా టీబీజీకేఎస్కే దక్కుతుందందుకు కూడా ఆయన మిర్యాల రాజిరెడ్డి కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో 2 సంఘాలతో పాటుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇప్పటికీ కార్మికులకు అందలేదంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా కనీసమైనటువంటి తాగునీటి సౌకర్యం వైద్యం కూడా పూర్తి స్థాయిలో కార్మికుని అందని పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క 2 సంఘాలు కూడా పూర్తిగా విఫలం చెందాయంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కూడా ఇచ్చిన హామీలతో పాటుగా కార్మికుల సంరక్షణకు పెద్దపీట వేసి ఆ విధంగా సంక్షేమం అందించాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతాం, సమ్మెలకు సైతం కూడా వెనుకాడే ప్రసక్తి లేదంటూ కూడా ఈ సందర్భంగా మిర్యాల రెడ్డి ప్రభుత్వాన్ని అలాగే గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాన్ని సింగరేణి సంస్థను కూడా డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఖుషి రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంబంధించింది. రాత్రి రెస్టారెంట్కి సంబంధించినటువంటి యజమాని రాత్రిపూట యథావిధిగా తాళం తీసుకుని వెళ్ళిన నేపథ్యంలో ఉదయం తెల్లవారుజాములోకి వచ్చేసరికి రెస్టారెంట్ నుండి భారీ పొగలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా యజమానికి విషయం తెలపడం జరిగింది. దీంతో హుటాహుటిన వచ్చినటువంటి యజమాని చూడేసరికి రెస్టారెంట్ అంతా కూడా అగ్ని ఆకుకోవడంతో ఫైర్ ఇంజన్కి కాల్ చేయడం జరిగింది. దీంతో వెంటనే వచ్చినటువంటి అగ్నిపాపక సిబ్బంది కూడా మంటలను ఆర్పడం జరిగింది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కూడా భారీ ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా బాధితులు అయితే వెల్లడించడం జరిగింది.